ఎట్లయితది అనే ఒక ధోరణితో, ఒక అహంకార ధోరణితో, అధికార మదంతో మాట్లాడిన మాటలు అనేక ఉన్నాయి. దాంట్లో ఈ యొక్క 10 మంది ఎమ్మెల్యేలకు ఉప ఎన్నికలు ఎలా వస్తాయని చెప్పేసి అసెంబ్లీలో ప్రశ్నించే సంగతి మరి గుర్తు చేస్తా ఉన్నాను. కాబట్టి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఈరోజు ఇట్లాగైనా ఎలా అయినా ఖచ్చితంగా 3 నెలలు అనర్హత వేయాల్సిందే. స్పీకర్ గారికి స్పష్టంగా డైరెక్షన్స్ ఇచ్చింది సుప్రీంకోర్టు. కానీ నేను ముఖ్యమంత్రి గారికి నేను హెచ్చరిస్తున్నా, అది యొక్క శాసన వ్యవస్థ యొక్క గౌరవం కాపాడు. మీ యొక్క పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి మీ జాతీయ పార్టీ, మీ యొక్క పార్టీ ఫ్లోర్ లీడర్ అయినటువంటి రాహుల్ గాంధీ గారే ఎవరైతే పార్టీ ఫిరాయిస్తే తక్షణం వాళ్ళను అర్హులుగా ప్రకటించాలని చెప్పేసి వారి యొక్క 5 న్యాయ సూత్రాలు ఏదైతే 5 న్యాయం ఉన్నదో వాళ్ళ యొక్క మేనిఫెస్టోలో పెట్టారో దాంట్లో ఒక సూత్రమే ఈ యొక్క ఫిరాయింపు చేసినటువంటి ఎవరైనా సరే ఇమీడియట్గా వారిని డిస్క్వాలిఫై చేయాలా, అనర్హులుగా ప్రకటించాలని చెప్పేసి మీ పార్టీ మేనిఫెస్టోలో మీరు పెట్టుకున్నదే. మీరు చేయకుండా రాహుల్ గాంధీ గారు ఒకటి మాట్లాడతారు, ఇక్కడ రేవంత్ రెడ్డి ఒక పని చేస్తూ ఉంటారు. అంటే ఢిల్లీలో ఒక మాట, గల్లీలో ఒక మాట. ఢిల్లీలోనేమో న్యాయము, ధర్మము, సూత్రాలు మాట్లాడతారు, కానీ ఇక్కడనేమో మీరు ప్రత్యక్షంగా డైరెక్ట్గా పార్టీ ఎమ్మెల్యేలను ఫిరాయించిన ఎమ్మెల్యేలు ప్రోత్సహిస్తున్నారు. ఫిరాయింపులను ప్రోత్సహించారు. ఇక్కడ మీరు ప్రోత్సహిస్తూ ఎట్లా ఎన్నికలు వస్తాయని ఛాలెంజ్ చేసి న్యాయ వ్యవస్థనే, దేశంలో ఉన్న వ్యవస్థనే అంటే అబౌదిలా అన్నిటికీ నేను పెద్ద అనుకున్న ఒక ఊహలో ఒక అధికార మదంతో, ఒక అహంకారంతో మాట్లాడిన మాటలకి ఈరోజు చెంపపెట్టలాంటి సమాధానం లభించింది ముఖ్యమంత్రి గారికి. ఎట్లా ఎన్నికలు వస్తాయని ఛాలెంజ్ చేసి న్యాయ మంత్రి గారికి అని చెప్పి సందర్భంగా మనవి చేస్తాం. కాబట్టి చాలా క్లియర్గా న్యాయ వ్యవస్థను కూడా శాసించే విధంగా దగ్గర 7 నెలలు సుప్రీంకోర్టు మనకు 7 నెలలు స్పీకర్ గారి దగ్గర ఈ అనర్హత పిటిషన్ యొక్క కేసు పెండింగ్లో ఉంటే, దీన్ని మీరు చేయకపోతే కోర్టుని మేము ఆశ్రయిస్తే కోర్టు ఇచ్చిన తీర్పుతోని మరి ఈరోజు మా విజయం, మొదటి విజయం ఇక్కడ నుండే ప్రారంభమైంది. ఇక విజయ పరంపర ఇంకా ముందుకు కొనసాగబోతోంది అని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. కాబట్టి ఈ కోర్టు తీర్పు అనేది బీఆర్ఎస్ పార్టీ విజయం. ముఖ్యమంత్రి గారి యొక్క అహంకార పూరితమైనటువంటి ధోరణికి మరి ఈరోజు వారి యొక్క అహంకారాన్ని మరి తుడిచివేస్తూ, వారిని అణిచివేస్తూ ఇచ్చినటువంటి తీర్పుని ఖచ్చితంగా అందరూ కూడా ఫాలో కావాలని చెప్పి సందర్భంగా మనవి చేస్తాను. మరి ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో పెద్ద డ్రామాలు, నాటకాలు ఆడుతూ ఉన్నారు. మేము దేశంలోనే రోల్ మోడల్ అని చెప్తా ఉన్నాడు, దేశంలోనే మేము రేర్ మోడల్ అని చెప్తా ఉన్నాడు. ఇదే అని రేర్ మోడల్, రోడ్ మోడల్ సుప్రీంకోర్టుతో చివాట్లు తినడం, చెంపపెట్టు లాంటి సమాధానాలను తీసుకోవడం అనేది మీ యొక్క రేర్ మోడలా, మీ యొక్క రోల్ మోడల్ అని ప్రశ్నిస్తూ ఉన్నాను. కాబట్టి చాలా క్లియర్గా, చాలా స్పష్టంగా మరి సుప్రీంకోర్టు యొక్క డైరెక్షన్స్ ఉన్నాయి. దీంట్లో సుప్రీంకోర్టు ఎంత స్పష్టంగా చెప్పిందంటే, ఎవరైతే 10 మంది ఫిరాయింపు చేసిన ఎమ్మెల్యేలు మీరు 3 నెలల్లో తక్షణం నిర్ణయం తీసుకోవాలి. తీసుకోకపోతే అంటే ఏం జరుగుతుందని చెప్పేసి ఈరోజు అడుగుతా ఉన్నారు. దీని స్పీకర్ అనేవాళ్ళు మనకి అసెంబ్లీ ప్రొసీడింగ్స్ ఎప్పుడైతే సభ నడిచేటప్పుడు సభ లోపల బాస్ ఖచ్చితంగా సభ లోపల ఏ జరిగినా వారి ఆధీనంలోనే, వారి కంట్రోల్లో ఉంటుంది. వెన్ ఇట్ కమ్స్ టు ట్రిబ్యునల్, ఎప్పుడైతే కోర్టు బయట ఏదైనా ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు, కేసెస్ వచ్చినప్పుడు వారు ట్రిబ్యునల్ హెడ్గా వ్యవహరిస్తారు. ఏ నిర్ణయం తీసుకున్నా ఇట్ కెన్ బి రివ్యూడ్ బై ది కోర్ట్స్. అందుకే లాస్ట్ పారాగ్రాఫ్లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో లాస్ట్ పారాగ్రాఫ్లో చాలా అంటే పదే ఒకటిసారి కాదు, 2 సార్లు కాదు, పదే స్పీకర్ని డైరెక్ట్ చేస్తూ వచ్చింది. లాస్ట్ పారాగ్రాఫ్లో మీకు చదివి వినిపిస్తాను. వి ఫర్దర్ డైరెక్ట్ that the speaker would not permit any of the MLAs who are sought to be disqualified to protract the proceedings. In the event any of such MLAs attempt to protract the proceedings, the speaker would draw an adverse inference against such of the MLAs. ఎవరైనా సరే ఇంకా దీన్ని తప్పుదో పట్టించి కాలయాపన చేసి ఇంకా నాటకాలు, డ్రామాలు ఆడితే వారికి ఇమీడియట్గా వ్యతిరేకమైన నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కోర్టు డైరెక్షన్స్ ఉన్నది ఈరోజు స్పీకర్ గారికి. ఇది సంచలనమైన తీర్పు. కాబట్టి
ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ యొక్క వ్యవస్థ అసెంబ్లీనే అవమానం అంటే అసెంబ్లీ యొక్క వ్యవస్థను దిగజార్చిర్రు. దాని యొక్క ఒక ఇంపార్టెన్స్ని, దాని యొక్క శాంక్టిటీని, ఒక పవిత్రంగా భావించేటటువంటి అసెంబ్లీ యొక్క ఒక పవిత్రతని ఈరోజు మంట గలిపినాడు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి సందర్భం అని. ఇంకా దీన్ని చేయకండి, దాని గౌరవాన్ని కాపాడండి, తక్షణం రాజీనామా చేపియండి, ఉప ఎన్నికలకు రండి. నీ మీద నీకు నమ్మకం ఉంటే, నీ పరిపాలన పైన, నీ యొక్క 18 నెలల పరిపాలన పైన నేను రోల్ మోడల్ చెప్పుకుంటున్నావు కదా, నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ఇమీడియట్గా రాజీనామాలు చేపి 10 మందితో ఎన్నికలకు రా అని చెప్పేసి రేవంత్ రెడ్డిని మేము సవాల్ విస్తూ ఉన్నాం. కాబట్టి ఇంకా కూడా కోట్లని తప్పుదో పట్టిస్తూ కాలయాపన చేసే ప్రయత్నం మానుకోవాలని చెప్పేసి కూడా సందర్భంగా మనవి చేసుకుంటూ, మరి మేము సుప్రీంకోర్టు ఒక తీర్పుని మేము మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ ఉన్నాం. మిత్రులారా నమస్కారం.